ఈ ఫార్ములా సంస్థతో రేవంత్ సర్కార్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 800 కోట్లు నష్టం ప్రస్తుతానికి అరికట్టినట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీబీకి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసుతో ఒక్కసారిగా ఎఫ్ఈఓ వెనక్కి తగ్గింది. ఈ ఆపరేషన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో వేసిన కేసును వాపసు తీసుకుంది ఎఫ్ఈఓ. మొత్తానికి 4 సీజన్లకు ఎఫ్ఈఓతో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క సీజన్కే 200 కోట్లు లాస్గా చెప్తున్నారు. అయితే రేసు రద్దుతో ప్రభుత్వానికి 800 కోట్ల నష్టమైతే తప్పినట్టుగా తెలుస్తుంది. ఎఫ్ఈఓతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ 800 కోట్ల నష్టానికి చెక్ పెట్టినట్లయింది. ఏసీబీ కేసుతో ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ వెనక్కి తగ్గింది. సో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కేసు వాపసు తీసుకోవడంతో సర్కార్కి అయితే 800 కోట్ల నష్టం తగ్గినట్టుగా తెలుస్తుంది. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అయితే కొత్త కోణం వెలుగు చూసింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో 800 కోట్ల భారీ నష్టం అయితే ప్రస్తుతానికి ప్రభుత్వానికి తప్పినట్లయింది. విజయ్ ఉన్నారు. విజయ్, ఎఫ్ఈతో ఒప్పందం రద్దు నేపథ్యంలో ఒకసారిగా నష్టాన్ని తప్పించినట్లయింది రేవంత్ సర్కార్. సో ఏసీబీ కేసుతో అక్కడ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి సంబంధించి కూడా ఎఫ్ఈఓ కేసు విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారం సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రామదాస్, ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రోజుకొక కొత్త కోణం అయితే వెలుగు చూస్తా ఉంది. ఇందులో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించినటువంటి ప్రభుత్వం ఏసీబీ కూడా అలాగే కేసు కూడా నమోదు చేయడంతో పాటు బ్రిటన్ కు చెందినటువంటి ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ కంపెనీ కూడా వెనక్కి అయితే తగ్గింది. లండన్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో కేసు వేసినటువంటి ఆ కంపెనీ కేసును కూడా వాపసు తీసుకుంది. దీంతో సర్కార్ కు 1000 కోట్ల పెనాల్టీ తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే 100 కోట్ల పెనాల్టీ కూడా తప్పిందనుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఈతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడంతో 800 కోట్ల నష్టాన్ని కూడా ప్రభుత్వం ఆపగలిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ నిర్వహించడంతో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తుండగా అదంతా వట్టిదేనని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తేల్చేసింది. పైగా ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో భారీగా ప్రజాధనం ప్రైవేట్ కంపెనీకి చెల్లించాల్సి వచ్చిందని చెప్పి కూడా సెక్రటేరియట్ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే పోయిన ఏడాది డిసెంబర్ 3వ వారంలో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్టుగా తెలిసింది. అయితే దీంతో అసలు దీనిపైన ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా అప్పటి స్పెషల్ టీం సిఎస్ ను కూడా అంటే సిఎస్ ను కూడా సీఎం ఆదేశించారు. అయితే ఆ రిపోర్ట్ చూసి ప్రభుత్వానికి నష్టం వాటిల్లేటువంటి విధంగా ఒప్పందం చేసుకున్నారని గుర్తించినటువంటి ప్రభుత్వం అలాగే సిఎస్ ఈ రేసును కూడా రద్దు చేయాలని చెప్పి వెంటనే అప్పటి ఎంఏ స్పెషల్ గా సిఎస్ అరవింద్ కుమార్ కూడా బదిలీ చేశారు. సో ఫార్ములా ఈ రేస్ పైన ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అగ్రిమెంట్ ను అడ్డం పెట్టుకొని పరిహారం కోరుతూ కూడా లండన్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో ఒక ఎఫ్ఈఓ కంపెనీ కూడా ఒక కేసును అయితే ఫైల్ చేసింది. సో మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండగానే 1000 కోట్ల నష్టపరిహారం కోరుతూ లండన్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో ఎఫ్ఈఓ కంపెనీ కేసు వేసినటువంటి తరుణంలో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించేందుకు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వేను కూడా వాళ్ళే నియమించారు. అయితే ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు. 3 హియరింగ్స్ జరిగిన తర్వాత దాదాపు 6 కోట్లు చెల్లించాలని చెప్పి కూడా అడ్వకేట్ ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్టు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి రాష్ట్ర సర్కార్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఏసీబీని రంగంలోకి దింపింది. తర్వాత అంటే ఒకవేళ కనుక ఈ డబ్బులు కనుక చెల్లించబోమని చెప్పి కనుక మొండికేస్తే నేరుగా హెచ్ఎండిఏ ఆస్తులను వేలం వేసి పరిహారం ఇప్పిస్తాయని చెప్పి కూడా ఇలాంటి సంఘటనలు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో తరచూ జరుగుతుంటాయని చెప్పి కూడా పేర్కొన్నాయి. అయితే సీఎం సీరియస్ గా తీసుకుంటే మాత్రం రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల నష్టం వచ్చేదని కూడా చెప్పాయి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 4 ఫార్ములా ఈ రేస్ సీజన్లు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. అంటే మొదట హెచ్ఎండిఏ ఫెసిలిటేటర్ గా సీజన్ 9 నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండిఏ నుంచి 20 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అయింది. అయితే స్టాల్స్ అలాగే ప్రచారం, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ ఇలాంటి వాటి కోసం నెక్స్ట్ జన్ గ్రీన్ కో అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ సుమారుగా 150 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది. ఇంకొక 30 కోట్లను హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ కూడా ఖర్చు పెట్టింది. సో సీజన్ 9 లో రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ కో అండ్ ఎఫ్ఈఓ ఉన్నాయి. 3 మిళితంగా ఉన్నాయి. సో ఈ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ గానే ఉంది. అయితే లాభ నష్టాలకు హెచ్ఎండిఏకు గానీ
ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఫార్ములా ఈ రేస్ ను ప్రమోట్ చేసినటువంటి క్రమంలో అప్పటి ప్రభుత్వం గ్రీన్ కోను ఎందుకు పక్కకు తప్పించిందో కూడా తెలియదు. అయితే నేరుగా ఎఫ్పిఓతో ఒప్పందం చేసుకొని ఉన్నారు. సో ఒప్పందం కంటే 18 రోజుల ముందే సీజన్ 10 కు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రెండో విడత నిధుల్లో 55 కోట్ల రూపాయలను కూడా ఆ కంపెనీకి చెల్లించారు. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అప్పుడు ప్రభుత్వం తీసుకోలేదు, హెచ్ఎండిఏ ప్రభుత్వం నుంచి. సో అలాగే ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ లేదు, ఇటు ప్రభుత్వ పర్మిషన్ లేదు. ఇంకొకటి ఆ టైంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఈసీ కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా విదేశాల్లోని కంపెనీకి పౌండ్ల రూపంలో బదిలీ చేశారు. అంటే ఆ దేశ కరెన్సీ ప్రకారం కూడా ఈ డబ్బుని వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. సో ఎఫ్ఈఓతో ఒప్పందంలో ఏమైనా సమస్య వస్తే లండన్ లోనే తేల్చుకునేలా కూడా ఒక నిబంధన కూడా పెట్టుకున్నారు. సో ఒక్క సీజన్ లోనే గ్రీన్ కోకు 200 కోట్ల మేర నష్టం వచ్చింది. సో ఈ 200 కోట్ల నష్టాన్ని కూడా ప్రభుత్వానికే అంటగట్టేలాగా హెచ్ఎండిఏతో పాటు ఎఫ్ఈఓ పైన కూడా ఈ రెండు కూడా బైపార్టీ ఒప్పందం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక మిగిలిన 3 సీజన్లు కూడా నిర్వహించి ఉంటే దాదాపు సుమారుగా 800 కోట్ల రూపాయల నష్టం వచ్చేటువంటి ప్రభుత్వం పైన, ఈ నష్టం అనేది ప్రభుత్వం పైన పడేదని చెప్పి అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలిసింది. సో అందుకే ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా కూడా మనకు ప్రధానంగా తెలుస్తోంది రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్. సో ఎఫ్ఈఓతో ఒప్పందం రద్దు కారణంగా ప్రస్తుతానికి 800 కోట్ల నష్టానికి అయితే చెక్ పెట్టినట్లయింది రేవంత్ సర్కార్. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో ఎఫ్ఈఓ ప్రస్తుతం కేసు విత్డ్రా చేసుకుంది. ఏసీబీ కేసు కారణంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వంపై పెనాల్టీల భారం తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఫార్ములా వ్యవహారంలో అయితే ప్రస్తుతం ఈ కొత్త కోణం వెలుగు చూసింది. ఒప్పందం రద్దుతో 800 కోట్ల నష్టానికి అయితే చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒక్క సీజన్కే దాదాపు 200 కోట్ల లాస్గా చెప్తారు. మొత్తం 4 సీజన్లకు ఎఫ్ఈఓతో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. రేసు రద్దుతో ప్రభుత్వానికైతే ప్రస్తుతం ఈ నష్టం తప్పినట్లయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.